మూసీ సుందరీకరణ దిశగా ముందడుగు పడుతోంది. మూసీ మెరిసేలా సర్కార్ కసరత్తు సాగుతోంది. మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ స్పీడ్ అందుకుంది. మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్ పై స్పష్టమైన విధానం రూపొందించాలని అధికారుల్ని ఆదేశించిన సీఎం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ భూములపై స్పష్టత ఇవ్వాలని, మూసీ ఫేజ్ 2 కు త్వరగా టెండర్లు పిలవాలని సూచించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ లో భాగంగా చేపట్టే ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీకే రుణ సదుపాయాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలన్నారు సీఎం. అలాగే టీడీఆర్లు జారీ చేసే విషయంలో కూడా ప్రతి వారం సమీక్షించాలన్నారు. గండిపేట మంచిరేవుల సమీపంలోని ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తక్షణం టెండర్లు పిలవాలని ఆదేశించారు. మూసీ కాలుష్యాన్ని తగ్గించడం, నదిని పునరుజ్జీవింపచేయడం, వరదల్ని నియంత్రించడం, హైదరాబాద్ కు కొత్త రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. దాదాపు 55 కిలోమీటర్ల మూసీ కారిడార్ ను దశల వారీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సుమారు 21 కిలోమీటర్ల పరిధిలో 2 ప్రధాన కారిడార్లున్నాయి. ఫేజ్ 1 కు ప్రభుత్వం 7,345.12 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతి ఇచ్చింది. నదీ గర్భాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వరదల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.